హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సవీరా అట్ సవీరా వ్లాగ్స్. సో అందరూ ఇంట్రో చూసారనుకుంటున్నాను, అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎస్, ఈ వ్లాగ్ వచ్చేసి మా పాప డాన్స్ రిలేటెడ్ వ్లాగ్. ఏంటంటే గురు పౌర్ణమి సందర్భంగా వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ప్రోగ్రామ్ అరేంజ్ చేశారంట. సో థర్స్డే నైట్ చెప్పింది, సాటర్డే ప్రోగ్రామ్ అయితే ఇంకా అప్పటికప్పుడు నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్లో ఒక బ్లౌజ్ పీస్ తీసుకుంది, మెరూన్ కలర్ విత్ కోరా కలర్ శారీ. నా దగ్గర ఉన్న కేరళ కాటన్ శారీ దానికి మ్యాచ్ చేసి ఇంకా టైలర్ దగ్గరికి అప్పటికప్పుడు బయలుదేరి మెజర్మెంట్స్ ఇచ్చి అటు నుంచి అటు బ్యాంగిల్ స్టోర్స్కి వెళ్ళి దానికి కావాల్సిన ఐలైనర్ అలాగే లిప్స్టిక్ అనేది కొనిపించుకుని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇది సాటర్డే బ్లాగ్. ఇంక ఈరోజు టిఫిన్ వద్దు, డైరెక్ట్గా బ్రంచ్ చేసేద్దాం అంటే ఇంకా నైట్ టైంకి కూడా సరిపడేలాగా పులిహోర అయితే చేసేసాను. సో ఇంకా రోజు ఎంత హడావుడైపోయిందంటే లిటరల్లీ పనమే రాలేదు, అన్ని గిన్నెలు తోవడంలో ఉన్నాయి. ఇంకా ఏ పాత్ర దొరక్క ఇంకా అలా గిన్నెలో పోపు పెట్టాను అనమాట పులిహోర. ఎవరేమనుకోకండి. సో తినేసిన వెంటనే ఇంకా టైం అయిపోతుంది అంటే సరే అనేసి గబగబా సహస్రకి జడ అయితే వేస్తున్నాను అనమాట. యాక్చువల్గా దానికి మొన్న 1 వీక్ బ్యాకే హెయిర్ అనేవి ట్రిమ్ చేశాను. సరే జడగంటలు వేయడానికి వస్తుందో లేదో అని అనుకుంటూనే వేశాను, కానీ బాగా వచ్చాయి. ప్రోగ్రామ్ అంతా అయ్యేదాకా కూడా అలాగే ఉంది ఊడిపోకుండా. సో జడ వేసిన వెంటనే జడగంటలు అయితే కట్టేశాను. ఇవి వచ్చేసి రెంటల్కి ఆర్నమెంట్స్ ఇచ్చారు మేడం వాళ్ళు. ఇందులో జడబిళ్ళలు పాపిడి బట్టి మేము కొన్నవి, మిగిలినవన్నీ లాంగ్ హారం, షార్ట్ వన్, వడ్డానం, చెవులకి బుట్టలు, మాటీలు ఇవన్నీ కూడా మేడం వాళ్ళు రెంటల్ పర్పస్ ఇచ్చారు. అండ్ ఆ వైట్ పువ్వులు, ఆరెంజ్ పువ్వులు ఇవన్నీ మేము కొన్నవే. అండ్ ఇంట్లో ఉన్న కామన్ బ్యాంగిల్స్. సో తర్వాత దాని కాళ్ళకి పారాణి పెడుతున్నా, నేనేమో కాళ్ళకి పెడుతున్నా, అదేమో చేతులకు పెట్టుకుంటుంది అనమాట. శారీ వచ్చేసి ధోతీ స్టైల్లో కట్టుకుని రావాలి అని చెప్పారు. సో మా పక్కింటి ఆంటీ హెల్ప్ తీసుకుని ఎలాగో అలా మేనేజ్ చేసేసాము. ఇంకా అది ఫైనల్ టచ్అప్స్ మేకప్ చేసుకుంటుంటే జున్నుకి ఈవినింగ్ స్నాకే కొంచెం రైస్ లాగా ఎక్కువ పెట్టి వాడిని వాకింగ్కి అయితే తీసుకెళ్ళొచ్చి పెట్టేసాం అనమాట ఇంట్లో. ఆ తర్వాత ఇంకా మేకప్ చేసుకుంటుంది సహస్ర. మేకప్ కూడా ఈసారి వీళ్ళని ఓన్గా చేసుకోమన్నారనమాట. ఇంకా మా అమ్మాయి అసలు ఎలా చేసుకుంటుందో ఏంటో అనుకున్నాను, కానీ చక్కగా చేసుకుందండి. ఆ వీకో టర్మరిక్ క్రీమ్ పౌడర్ వేసి ఫౌండేషన్లా చేసుకుని అప్లై చేసింది. ఇంకా అంతా రెడీ అయిపోయిన తర్వాత మేమైతే హాల్కి రీచ్ అయ్యాము. అక్కడికి రీచ్ అవ్వగానే వాళ్ళ ఫ్రెండ్స్ చూసి ఎంత బాగా వేసుకున్నావు, బ్యూటీ పార్లర్కి ఏమైనా వెళ్ళావా అని చెప్పేసి అడిగారంట. అంత చక్కగా వేసుకుంది మేకప్. ఇంకా ఇలా హాల్కి రీచ్ అయ్యాము, లేదో ఫుల్ వర్షం ఆ రోజంతా. ఇంకా వెళ్ళిన వెంటనే అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అన్నారు. ఇంకా కంగారుగా అది వాళ్ళ గ్రూప్లో కలిసిపోయింది. ఒక్క పాటలో మాత్రమే సహస్ర క్లియర్గా కనిపిస్తుందండి. మొత్తం 3 సాంగ్స్లో పార్టిసిపేట్ చేసింది. 2 అయితే అసలు కనిపించదు పిల్ల. సరే అనేసి ఒక్కటి మాత్రమే రికార్డ్ చేశాను, మీ అందరితో షేర్ చేద్దాము అనేసి. సో మీరంతా వీడియో చూశారు అని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్.